శ్రీ అయితే శ్రీకర్ వాళ్ళ నాన్నని కలవడానికి అయితే తీసుకొని వస్తాడు. ఇక విశ్వనాథం అయితే శ్రీయాని కలిసి, ఏంటమ్మా ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవు, నేను తప్పు తెలుసుకున్నాను, నేను ముందు పెళ్లి చేయకూడదు అనుకున్నాను, కానీ దైవ సమక్షంలో పెళ్లి జరిగాక ఆ పెళ్లిని నేను ఎలా ఒప్పుకోకుండా ఉంటాను. ఇప్పుడు మనస్ఫూర్తిగా మీ పెళ్లిని ఒప్పుకుంటున్నాను, మీరు మా ఇంటికి రండి, నువ్వు కాక నాకు ఇంకెవరున్నారు చెప్పు, నన్ను క్షమించు అనేది అంటూ ఉంటాడు విశ్వనాథం. ఆ మాటకి నేను ఎప్పటికీ క్షమించలేను నాన్న అనేది అనేస్తూ ఉంటుంది. అదేంటి శ్రీయ, మీ నాన్న అంత బ్రతిమలాడుతుంటే నువ్వు ఇంత బెట్టి చేస్తావేంటి అని అంటే, నువ్వు ఎంత బెట్టి చేసినా మీరు నా కొడుకు కోడలు, మీరు నా కూతురు అల్లుడు కాబట్టి మీరు తప్ప నాకు ఇంకెవరున్నారు అని చెప్పి విశ్వనాథం మీద చెప్తూ ఉంటాడు. నువ్వు నన్ను క్షమించకపోయినా మీ అమ్మ చనిపోయినప్పుడు మీ అమ్మ బంగారంతో ఈ చైన్ చేపించాను, ఈ చైను ఆ శ్రీకర్కి వేసి వెళ్ళిపోతాను, నన్ను క్షమించకపోయినా పర్వాలేదు, మీ అమ్మ అంటే నీకు ఇష్టం కాబట్టి మీ అమ్మనైనా క్షమించి ఈ బంగారం ఉంచుకుంటావని అనుకుంటున్నాను అని చెప్పి శ్రీకర్ మెడలో అయితే ఆ బంగారం వేస్తూ ఉంటాడు. అలా వేయగానే శ్రీకర్ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక ఆ శ్రీయ కూడా అది చూసి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక్కడైనా నువ్వు నన్ను క్షమిస్తే బాగుంటుంది అని చెప్పితే విశ్వనాథం చాలా ప్రాధాయపడుతూ ఉంటాడు. ఇక అది చూసి వాళ్ళ నాన్నతో పద డాడీ మన ఇంటికి వెళ్దాం అనేది అంటూ ఉంటుంది. అలా అనగానే ఒకసారి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు విశ్వనాథం. ఇక శ్రీకర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. థ్యాంక్స్ బాబు, మీరు రావడమే నాకు కావాలి అనేది అంటూ శ్రీయ వాళ్ళైతే అలా మాట్లాడుతూ ఉంటారు. ఇక శ్రీయ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక విశ్వనాథం శ్రీయ చెప్పిన మాటలకి హ్యాపీగా ఫీల్ అవుతూ పద డాడీ అని అనేసరికి పదమ్మ అని చెప్పి అయితే తన కళ్ళల్లో నీరు తుడుచుకుంటూ, మీరు రావడమే కావాలి, వచ్చాక మీ ఇద్దరిని విడగొట్టి నా కూతురికి నాకు నచ్చిన వాడితో పెళ్లి చేస్తాను అనేది మనసులో అనుకుంటూ ఉంటాడు విశ్వనాథం. ఇక శ్రీయ వాళ్ళ ఇంటికి వెళ్తారు.